హలో చితాస్ ఎండ్ మూమెంట్. ఈరోజు వీడియోలో నా ఫేవరెట్ హైదరాబాదీ టాప్ 3 రెస్టారెంట్స్ చూద్దాం. మనకి హైదరాబాదీ ఫుడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, దాంట్లో నా ఫేవరెట్ మటన్ బిర్యానీ దొరికింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. నేను హైదరాబాద్ వస్తే ఫస్ట్ వచ్చే ప్లేస్ తినడానికి అది ఈ రెస్టారెంటే. నేను హైదరాబాద్లో 2018-19 ఇక్కడే ఉన్నప్పుడు చాలా బిర్యానీస్ ట్రై చేశా, కానీ ఇది నా ఫేవరెట్ బిర్యానీ. ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఏదో మీకు చూపిస్తా, లోపలికి వెళ్ళి తిన్నాం. ఇంకా టేస్ట్ అలాగే ఉందా, మారిపోయిందా అని చెప్పి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బాగుంది, 2022లో వచ్చే లాస్ట్ టైం ఇక్కడికి. 3 years తర్వాత మళ్ళీ ఇదే రావడం. ఇదే షాదాబ్ రెస్టారెంట్. ఇక్కడ మటన్ బిర్యానీ నా ఫేవరెట్. ఇది నా ఫేవరెట్ డబుల్ మసాలా బిర్యానీ, మటన్ డబుల్ మసాలా బిర్యానీ. పైన కింద ఉంటాయి. కింద అంతా నాన్ ఏసీ, మంచి మాస్ అప్పీల్ ఉంటుంది. పైన అంతా ఫుల్ ఏసీ ఉంటుంది. మినిమం 10 minutes వెయిట్ చేస్తే ఈ టేబుల్ దొరికింది. పీక్ అవర్స్లో అయితే మినిమం 10 to 15 minutes ఎప్పుడు వెయిటింగ్ ఉంటానే ఉంటుంది. ఇది నా పర్సనల్ ఫేవరెట్ హైదరాబాదీ బిర్యానీ స్పాట్. అలాగే మీ పర్సనల్ ఏదో చెప్పండి, అక్కడ కూడా ట్రై చేస్తాం. ఇక్కడ మటన్ బిర్యానీ పీసెస్ ఉంటాయి, పిచ్చ సాఫ్ట్ ఉంటాయి. బోన్లెస్ మటన్ బిర్యానీ ట్రై చేయండి, 5 రూపాయలు సెట్. బిర్యానీ అయిపోయిన తర్వాత ఇక్కడే షాదాబ్ బోల్తే ఫలూడా ఉంటుంది. చాలా స్పెషల్ ఫలూడా ఇది. మనలాగా ఐస్ క్రీమ్స్ వేసేసి నింపారు, లోపలంతా ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసి అద్దరిపోయింది ఫలూడా మాత్రం. బిర్యానీ తిన్న తర్వాత ఇది మస్ట్ ట్రై. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పచ్చిగోవా అంటారు కదా, ఆ పచ్చిగోవా వేసి స్పెషల్గా చేస్తారు. ఇది రాయల్ స్పెషల్ ఫలూడా. ఇక్కడ బిర్యానీ తిన్న తర్వాత ఏంటంటే హాయిగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదిరిపోయింది. హైదరాబాద్లో దొరకని ఫుడ్ అంటూ లేదు. బంజారా హిల్స్లో ఒక ప్రీమియం రెస్టారెంట్కి వెళ్ళా. అక్కడ ఫుడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నా వెనకున్నదే రోస్ట్ CCX. ఇది హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద ప్రీమియం రెస్టారెంట్స్ ఇది. గూగుల్లో కూడా టాప్ రేటింగ్ ఉంటుంది దీనికి. చాలా ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డేట్ నైట్స్కి ఫ్యామిలీతో వచ్చే ప్లేస్ అనమాట. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి దీని కథ చూద్దాం. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ ఎక్స్పీరియన్స్ దొరికింది. అలాగే ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళి. ది బెస్ట్ సెల్లింగ్ డిష్ ఇది, మటన్ కీమా పావ్. ఇది మంచి బటర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుంది దీని పరిస్థితి. ఈ పావు బ్రెడ్ ఉంది, స్మూత్గా బటర్లో మంచిగా టోస్ట్ చేసి అదిరిపోయింది చూస్తాకి. ఈ కీమా పావు మాత్రం సూపర్ టేస్ట్. అసలు బటర్లా నోట్లో జారిపోతుంది అలా లోపల పెట్టుకోగానే. ఈ కీమా పావు మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు నేను తిన్న బెస్ట్ పావు ఇది, కీమా పావు. ఈ కీమా పావు మీద నిమ్మకాయ పూసిన ఆనియన్ రింగ్ వేసుకుని ఈ పావుతో పాటు ఇది రోస్ట్ స్పెషల్ కోల్డ్ కాఫీ అన్నమాట. దీన్ని మన ఎస్ప్రెసో సింగిల్ షాట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ జెలాటిస్ ఉంటాయి, వీళ్ళ హౌస్ మేడ్ జెలాటిస్, దాంతో కలిపి మిక్స్ చేసి బ్రౌనీతో పాటు సర్వ్ చేశారు. టేస్ట్ అల్టిమేట్ ఉంది. మంచి రిచ్ కాఫీ టేస్ట్ వస్తుంది దీంట్లో. క్రేజీ ఉంది టేస్ట్ మాత్రం. వీళ్ళ పాస్తా కూడా మంచి క్రీమీగా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళు ఫ్రెంచ్ టోస్ట్ ఉంది, దాన్ని మేపుల్ సిరప్లో డిప్ చేసి అది తింటే అదిరింది. ఇది చికెన్ మేయో శాండ్విచ్. ఈ పైన బ్రెడ్ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా చోట్ల శాండ్విచ్ తిన్నా కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రెడ్ టోస్టింగ్ ఎప్పుడు చూడలేదు. దాంతోపాటు ఇక్కడ మేయో సాస్ ఇచ్చారు. చేసి తింటే ట్రై చేద్దాం. ఇలా ఉంది, చాలా స్మూత్ ఉంది. బ్రెడ్ మాత్రం చాలా మెత్తగా ఉంది. లోపల ఆ ఫిల్లింగ్ కూడా చాలా బాగుంది. మంచి క్రీమీ చికెన్, ఆ మేయో సాస్ నంచుకుంటే నెక్స్ట్ లెవెల్. అండ్ వీళ్ళ ఫ్రైస్ కూడా ఫ్రెష్లీ బేక్డ్ ఫ్రైస్, సాస్తో నంచుకు తింటే అదిరిపోయింది. లాస్ట్ ఫైనల్గా డిజర్ట్స్లో ఇది దుబాయ్ చాక్లెట్ కునాఫా వైరల్ అవుతుంది కదా బాగా, దుబాయ్ చాక్లెట్ అని చెప్పి దాన్ని జిలాటో చేశారు, ఐస్ క్రీమ్ చేశారు. దాంతోపాటు ఇది రాస్బెర్రీ చీజ్ కేక్. సో ఈ రెండు ట్రై చేద్దాం. ఫస్ట్ కునాఫా, దుబాయ్ చాక్లెట్ కునాఫా ఉంటుంది కదా, చాక్లెట్లో పిస్తాషియోతో కునాఫా ఉంటుంది, దాన్ని జిలాటో చేశారు. చూస్తాకైతే ఇలా ఉంది. ఆ కునాఫాయి మంచి క్రంచీగా తగులుతూ చాలా బాగుంది. ఇది పిస్తాచియో టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. ఇది రాస్బెర్రీ చీజ్ కేక్ ఉంటుంది కదా రాస్బెర్రీతో, సేమ్ అదే జిలాటోతో ట్రై చేశారు. బా
ఆ రాస్బెర్రీ యొక్క పులుపు ఉంటుంది కదా, అది బాగా తెలుస్తుంది. చాలా బాగుంది ఇది. మంచి రిఫ్రెషింగ్ ఉంది ఇదైతే. ఇక్కడ మాత్రం పిచ్ ఎక్స్పెన్సివ్, బిల్లు మొత్తం 4285 అయింది. ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీస్తో పాటు పలావ్స్ కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. చాలా రకాల పలావ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో బెస్ట్ పలావ్స్ ఆంధ్ర ఫుడ్, విజయవాడ స్టైల్ బిర్యానీస్ అవి దొరికే ప్లేస్ ఒకటి తెలుసు నాకు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నెక్సెస్ మాల్ ఫుడ్ కోర్ట్లో చిన్న అవుట్లెట్ అతిరస అని చెప్పి ఇక్కడ మిక్స్డ్ పలావ్ ఒకటి, తర్వాత చికెన్ దమ్ బిర్యానీ, ఈ రెండు క్రేజీ ఉంటాయంట. మా వాళ్ళు చెప్పారు, ట్రై చేద్దామని వచ్చాయి ఇక్కడికి. ఫస్ట్ మిక్స్డ్ పలావ్ ట్రై చేద్దాం. ఇది ఏం చేశారంటే రైస్ ఉంటుంది కదా, రైస్తో అన్ని రొయ్యలు, మటను, చికెన్ అన్నీ కలిపి మిక్స్ చేసేస్తారు కదా. మన భీమవరం సైడ్ మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది కదా, ఆ స్టైల్ మిక్స్డ్ పలావ్ అనమాట ఇది. మంచి స్పైసీగా ఉంటుందంట. తిని చూద్దాం. పలావ్లో మంచి చిన్న చిన్న రొయ్యలు వేసాడు. మిక్స్డ్ పలావ్ మంచి స్పైసీగా ఉంది. ఒకేసారి చికెన్, మటన్, ప్రాన్స్ తగులుతుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంచెం నిమ్మకాయ పిండి, ఉల్లిపాయ పెట్టుకు తింటే ఆ స్పైస్కి మన ప్రాపర్ ఆంధ్ర రెసిపీ ఇది. సేమ్ టు సేమ్ మన గోదావరి సైడ్ మిక్స్డ్ పలావ్స్ ఉంటాయి కదా, దించేశారు, అదిరింది. ఇది వీళ్ళ స్పెషల్ దమ్ బిర్యానీ. సో ముక్కకి గ్రేవీ సపరేట్గా టాస్ చేసిస్తారు. ట్రై చేద్దాం. ఇక్కడ పీస్ ఉంది, చాలా పెద్దది, మంచి గ్రేవీ ఉంది దానికి. ఆ ముక్కకున్న గ్రేవీని రైస్తో కలుపుకుని తింటే అదిరింది. ఇది సేమ్ మన విజయవాడలో స్పెషల్ బిర్యానీ ఉంటుంది కదా, కర్రీ సపరేట్గా ఇస్తారు బిర్యానీ రైస్లోకి, సేమ్ అదే టేస్ట్ ఉంది. బాగుంది. ఈ పీస్ కూడా చాలా మెత్తగా ఉంది. సో ఈ అతిరస సేమ్ మన ఆంధ్ర స్టైల్ ఉంటుంది కదా, పలావ్ బిర్యానీస్ స్పెషల్ కర్రీ, ఆ టైప్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. సో హైదరాబాద్లో అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ ఉంటుంది. అది కాకుండా స్పెషల్గా కొంచెం అనిపించాలంటే ఇది మస్ట్ ట్రై. ఇక్కడ చాలా బాగుంది ఇది. దీంతో పాటు మంచి ఒక మిర్చి కసాలను కూడా ఇచ్చాడు. ఇది ట్రై చేద్దాం. ఇది కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి. జనరల్గా ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అంత నచ్చదు. ఏదో నార్మల్ మన ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అయితే ఓకే, కానీ ఫుడ్ కోర్ట్లో పెట్టి ఇంత టేస్ట్ ఉండడం ఫస్ట్ టైం నేను తినడం. ఇలా బాగుంది. మిక్స్డ్ బిర్యానీలో కొంచెం ఆయిల్ ఎక్కువైంది, కానీ టేస్ట్ పరంగా చాలా బాగుంది. స్పైసీగా మంచి ఆంధ్ర టేస్ట్ తెలిసింది. ఈసారి ఎప్పుడైనా మీరు నెక్సెస్ మాల్ సైడ్ వస్తే ఫుడ్ కోర్ట్లో అతిరస ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్ ఫుడ్ నచ్చితే మాత్రం ఇది మీకు బాగా నచ్చింది. అయిపోయిన తర్వాత డామినోస్లో చాకోలావా తీసుకుని వేడిగా తీయగా రెండు ఉంటుంది దీంట్లో. ఈ చాకోలావా మంచి వేడిగా ఉంటుంది, లోపలేమో చాక్లెట్ ఉంటుంది. అంత స్పైసీ తిన్న తర్వాత ఇది తింటే మామూలుగా ఉండదు. ఇక ఇది లోపలంతా ఫుల్ చాక్లెట్. ఆ స్పైస్కి ఈ స్వీట్కి కరెక్ట్ కాంబినేషన్. అది ఈ వీడియో. ఈ 3 ప్లేసెస్ నా పర్సనల్ ఫేవరెట్. అలాగే మీ పర్సనల్ ఫేవరెట్ ఏదో కింద కామెంట్స్లో చెప్పండి, నేను అక్కడ ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మాన్సూన్లో లోనావాలా పీక్స్లో ఉంటుంది దాని బ్యూటీ. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మన కొండపల్లి ఫోర్ట్కి ట్రెక్కింగ్ రూట్ ఉంది, ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.